హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి సింగిల్ ప్రీమియం మనీ బ్యాక్ పాలసీ న్యూ బీమా బచత్ ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎల్ఐసి న్యూ బీమా బచత్ టేబుల్ నెంబర్ 916, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N284V02. ఇది సింగిల్ ప్రీమియం మనీ బ్యాక్ పాలసీ. ఎల్ఐసిస్ న్యూ బీమా బచత్ ఈజ్ ఏ నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ life assurance savings cum protection plan where premium is paid in lump sum at the outset of the policy. బీమా బచత్ అనే పాలసీ సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రీమియంని మనము లంసమ్ రూపంలో వన్ టైం డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మనీ బ్యాక్ పాలసీ. It is a money back plan which provides financial protection against death during the policy term with the provision of payment of survival benefits at a specified duration during the policy term. ఓకే, అయితే ఇది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కలిగిస్తుంది పాలసీ హోల్డర్ కనుక డెత్ అయితే కనుక. అదేవిధంగా సర్వైవల్ బెనిఫిట్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది పాలసీ టర్మ్ లోపల. ఈ ప్లాన్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీని చూద్దాం. మినిమం ఏజ్ అనేది 15 years, మ్యాక్సిమం 50 years. ఫర్ టర్మ్ 9, 12 and 15 years. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అనేది 59 సంవత్సరాలు ఫర్ టర్ము 9 years. 62 సంవత్సరాలు ఫర్ టర్ము 12 yearsకి. 65 సంవత్సరములు ఫర్ టర్ము 15 yearsకి. పాలసీ యొక్క టర్మ్ అనేది 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా ఉంటుంది. సమ్ అష్యూర్డ్ మినిమం 35,000 ఫర్ పాలసీ టర్మ్ 9 years. మినిమం 50,000 ఫర్ పాలసీ టర్మ్ 12 years వారికి. మినిమం 70,000 ఫర్ పాలసీ టర్మ్ 15 years వారికి ఉంటుంది. మ్యాక్సిమం అనేది నో లిమిట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్. వారి యొక్క ఇన్కమ్ను బట్టి వారు ఎంత సమ్ అష్యూర్డ్కైనా తీసుకోవడానికి వీలుంటుంది. సమ్ అష్యూర్డ్ షెల్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5,000 ఓన్లీ. ఈ పాలసీని 5,000 మల్టిపుల్స్ లోపల మనకు మన ఇన్కమ్ను బట్టి ఎంతవరకైనా కూడా తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ మోడ్ అనేది సింగిల్ ప్రీమియం ఓన్లీ. వన్ టైం డిపాజిట్ మాత్రమే ఈ పాలసీలో చేయడం అనేది జరుగుతుంది. రైడర్స్, ఇందులో మనము 2 రకాల రైడర్స్ తీసుకోవడానికి వీలుంటుంది. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ మరియు న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్. ఈ రైడర్లకు సంబంధించి వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటిని చూసినట్లయితే మీకు మరింత నాలెడ్జ్ అనేది వస్తుంది. సెటిల్మెంట్ ఆప్షన్, మెచ్యూరిటీ బెనిఫిట్ మీద లేదా డెత్ బెనిఫిట్ పైన ఈ యొక్క ఆప్షన్ని తీసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే చూడండి. సర్వైవల్ బెనిఫిట్, ఆన్ ద లైఫ్ అష్యూర్డ్ సర్వైవింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ డ్యూరేషన్స్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్, a fixed percentage of basic sum assured is payable. చూడండి, సర్వైవల్ బెనిఫిట్ అనేది మనము
జీవించి ఉన్నప్పుడు వచ్చేటటువంటి బెనిఫిట్ ఇది ఇందులో స్పెసిఫిక్ డ్యూరేషన్స్లో మనకు రావడం జరుగుతుంది. అది కూడా ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి పాలసీ టర్మ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ పాలసీ టర్ము 9 years వారికి, థర్డ్ ఇయర్కి 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్, 6th ఇయర్కి 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. ఓకే. సెకండ్, ఫర్ పాలసీ టర్మ్ 12 years వారికి, థర్డ్ ఇయర్ 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్, 6th ఇయర్కి 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్, 9th ఇయర్కి 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. థర్డ్, ఫర్ పాలసీ టర్మ్ 15 years వారికి, థర్డ్ ఇయర్ 15% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్, 6th ఇయర్ సేమ్ 15%, 9th ఇయర్ 15%, 12th ఇయర్ 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ రావడం అనేది జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఆన్ లైఫ్ అష్యూర్డ్ సర్వైవింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్. అంటే పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత పాలసీ హోల్డర్ ఉన్నట్లయితే అతనికి వచ్చేటటువంటి బెనిఫిట్ మ్యాచ్యూరిటీ బెనిఫిట్. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్ ఇఫ్ ఎనీ పేయబుల్. ఇక్కడ లాయల్టీ అడిషన్ అనేది కొత్త వర్డు, దీని గురించి కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇక్కడ చూడండి, సమ్ అష్యూర్డ్ అనేది చూద్దాం. సమ్ అష్యూర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద సింగిల్ ప్రీమియం పెయిడ్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ రైడర్ ప్రీమియం. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అనేది మనం కట్టినటువంటి బేసిక్ ప్రీమియం, అంటే ఇందులో పూట ట్యాక్సెస్ ఉండకూడదు, అదేవిధంగా రైడర్ ప్రీమియం కూడా ఇన్క్లూడ్ కానటువంటి ప్రీమియం అన్నట్టు ఇది. లాయల్టీ అడిషన్ డిపెండింగ్ అపాన్ ద కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ ద పాలసీస్ షెల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ లాయల్టీ అడిషన్. అంటే ఎల్ఐసి వారు వారి పెట్టుబడుల మీద వచ్చేటటువంటి లాభాలను ఈ పాలసీ పంచుకుంటుంది. అయితే ఈ పాలసీకి మనకు లాయల్టీ అడిషన్ రూపంలో మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ద లాయల్టీ అడిషన్ ఇఫ్ ఎనీ షెల్ బి పేయబుల్ ఆన్ డెత్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 పాలసీ ఇయర్స్. ఇక్కడ అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత డెత్ జరిగితే మనకు ఈ లాయల్టీ అడిషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 5 పాలసీ ఇయర్స్ కంప్లీట్ కావాలి, లేదా ఆన్ పాలసీ హోల్డర్ సర్వైవింగ్ టు ద మ్యాచ్యూరిటీ టైంకి అయినా కూడా ఈ లాయల్టీ అడిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎట్ సచ్ రేట్ అండ్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ మే బీ డిక్లేర్డ్ బై ద కార్పొరేషన్. ఇది కార్పొరేషన్కి సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా మనకు రావడం జరుగుతుంది. డెత్ బెనిఫిట్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. అంటే పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారునికి ఏమైనా జరిగితే అది వచ్చేటటువంటి అమౌంట్ని డెత్ బెనిఫిట్ అంటాం. అయితే ఇక్కడ 2 రకాల డెత్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే ఒకటవది చూద్దాం. డెత్ బిలో 5 years, బిలో 5 yearsలో కనుక డెత్ జరిగితే మనకు వచ్చేది ఏ విధంగా ఉంటుందంటే సమ్ అష్యూర్డ్ అని డెత్ ఉంటుంది. ఓకే. డెత్ ఆఫ్టర్ 5 years తర్వాత మనకు డెత్ జరిగినట్లయితే కనుక సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అలాంగ్ విత్ లాయల్టీ అడిషన్ ఇఫ్ ఎనీ పేయబుల్. చూడండి, ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అనేది 1.25 times ద సింగిల్ ప్రీమియం లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, ఇందులో ఏది గరిష్టంగా ఉంటే దానిని పరిగణించడం జరుగుతుంది. లోన్ అనేది 1 year తర్వాత అవైలబుల్గా ఉంటుంది. సరెండర్ అవైలబుల్ ఎట్ ఎనీ టైం, ఏ టైంలోనైనా కూడా మనం సరెండర్ చేసుకోవచ్చు.
ఈ పాలసీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి 10 లక్షల సమ్ అష్యూర్డ్కి ఈ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం. పాలసీ యొక్క టర్మ్ 15 ఇయర్స్ పెట్టాడు అనుకుందాం. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది సింగిల్ ప్రీమియం, అంటే వన్ టైం డిపాజిట్ కాబట్టి ఒకటేసారి ప్రీమియాన్ని పే చేస్తాడు. అయితే ఇతను 10 లక్షల సమ్ అష్యూర్డ్కి ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అంటే 7,78,175 రూపాయలు. అయితే ఇతనికి వచ్చేటటువంటి టోటల్ రిటర్న్స్ అనేటటువంటివి 15,54,065 రూపాయలు. చూడండి, ఏజ్ 25లో ఈ పాలసీ తీసుకున్నాడు. పాలసీ టర్మ్ అనేది 15 సంవత్సరాలు, అంటే ఈ పాలసీ అనేది 40 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. చూడండి, థర్డ్ ఇయర్ అంటే 28వ సంవత్సరానికి, అంటే థర్డ్ ఇయర్కి ఈ పాలసీ తీసుకున్న థర్డ్ ఇయర్కి 15% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఏమవుతుంది, 1,50,000 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 6th ఇయర్ మళ్ళీ 1,50,000 రూపాయలు, 9th ఇయర్ మళ్ళీ 1,50,000 రూపాయలు, 12th ఇయర్ మళ్ళీ 1,50,000 రూపాయలు. ఈ విధంగా 4 టైమ్స్ సర్వైవల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. తరువాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది 9,54,065 రూపాయలు రావడం జరుగుతుంది. దీనిని మనం ఒక టేబుల్ రూపంలో చూద్దాం. అయితే ఏజ్ 25, ప్లాన్ వచ్చేసి 916 బీమా బచత్, సమ్ అష్యూర్డ్ 10 lakhs, టర్మ్ అనేది 15 years, ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది వన్ టైం డిపాజిట్. సో మనము సింగిల్ ప్రీమియంగా 7,78,175 రూపాయలు పే చేయడం జరుగుతుంది. మనకు వచ్చే రిటర్న్స్ 15,54,065 రూపాయలు. ఇక్కడ చూడండి, మనము 25 ఏజ్ లోపల వన్ టైం ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. అయితే న్యాచురల్గా రిస్క్ జరిగితే ఏ విధంగా ఉంటుందో సంవత్సరాల వారీగా ఇక్కడ చూడండి. అదేవిధంగా యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు టేబుల్లో. ఇక్కడ చూడండి, 28th ఇయర్కి 1,50,000, 31st ఇయర్కి 1,50,000, 34 ఇయర్కి 1,50,000, 37 ఇయర్కి 1,50,000. అంటే మనకు 4 టైమ్స్ సర్వైవల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మెచ్యూరిటీ టైంకి మనకు 9,54,065 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే టోటల్ రిటర్న్స్ మనము 15,54,065 రూపాయలు రావడం జరుగుతుంది. మనం కట్టే ప్రీమియము 7,78,175. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇక్కడ మళ్ళీ ఉన్నవి, మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పాలసీ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.